పొడిసేటి పొద్దు పొడుపమ్మో పొంగులేటి సీనన్న పేదొల్ల పెద్ద కొడుకమ్మో మనసున్న పెద్దన్న సల్లనైన సింధురుడో పొంగులేటి సీనన్న వెలుగులు పంచ సూర్యుడో పేదొల్ల పెద్దన్న వేదనది సగవేకువైనాడు ప్రేమను పంచే మనసు గొల్లోడు అయినొల్ల కానొల్ల చూసేటి వాడు పేదొల్ల గడపల్ల పేరున్న తోడు రక్తబంధం వాయనమ్మో పొంగులేటి సీనన్న సేవలెన్నో చేసినాడు పేదోళ్ళ పెద్దన్న కడుపుల్లో అన్నమయ్యి దయాగుణం కరుణ గల్ల చెయ్యి ముసలి ముత్క బతుకులాసరయ్యి గోసల్ని దీర్ఘంగా ముందు నడిసి కమ్మో పల్లెల్ల సూర్యుడమ్మో కథన మందు నడిసే వీరుడమ్మో చీకట్లు బాపిన వెలుగుతానై ఎదిరించి పోరాడే బుర్రుము మెరుపోయి సోనియమ్మ ఆశయాలు కని రాహులన్నతోని కదులుతున్నా కాంగ్రెస్ జెండెత్తినాడో పొంగులేటి సీనన్న పోరాడే దండయ్యినాడో పొంగులేటి సీనన్న కాంగ్రెస్ జెండెత్తినాడో పొంగులేటి సీనన్న పోరాడే దండయ్యినాడో పొంగులేటి సీనన్న జెండాల నింగికెత్తి అందరి కోసం ఒడిగేసేనో పేదోళ్ళ ఆత్మీయ బంధువయ్యి పేగు బంధమాయ నోసి నన్నో గండాలు పాపంగా ముందుకొచ్చి అనుకున్న అభివృద్ధి చూపిస్తాడు వస్తమే మన జననేస్తమంటూ అన్నింటికి ముందు నిలుస్తుంటాడు రేపటి ఆశల ఊపిరితోనై వనమల్ల దొరికిండు ఈ నేలను చేతి గుర్తు జెండా పట్టో అన్న కూలన్న దండు గట్టి డప్పు కొట్టో అన్నమాయన్న తరమును మరవని సేవ చేసిండు జనమే మనమని తలిసెను చూడు జనం గుండెల్లో కొనువయ్యినోడు జాగృత పరిసే గుంతయినాడు చిన్న పెద్ద గాని తేడాలు లేవు కమ్మము నేలమ్మ కన్న కొడుకు శత్రువైన మిత్రుడైపోతాడు గుండెకు తాకిన పిలుపైనాడు జనములో నిలిసిన ప్రస్థానం ప్రజా సంక్షేమం తన ధ్యేయం నీతో నీ అభివృద్ధి ఉందో పొంగులేటి సీనన్న నువ్వుంటే సాలు అంటుందో ఏ గుండె అయినా పొడిసేటి పొద్దు పొడుపమ్మో పొంగులేటి సీనన్న పేదొల్ల పెద్ద కొడుకమ్మో మనసున్న పెద్దన్న సల్లనైన సింధురుడో పొంగులేటి సీనన్న వెలుగులు పంచ సూర్యుడో పేదొల్ల పెద్దన్న వేదనది సగవేకువైనాడు ప్రేమను పంచే మనసు గొల్లోడు అయినొల్ల కానొల్ల చూసేటి వాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడేంత వరకు ప్రశాంతంగా ఏ ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యుడి కూడా బయటికి వెళ్ళొద్దు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మీటింగు. మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించిన దాని గురించి ఈ ఎన్నికల్లో పార్టీ ఏ వ్యూహం తీసుకోవాలి, ఎలా మనం గెలవాలి అనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా పెద్దలందరూ మాట్లాడతారు. కాబట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని చేసుకోవడానికి ముఖ్య అతిథిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే విచ్చేసి నర్సింగ్ కాలేజీ అలాగే జేఎన్టీయూ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.
ఒక్క 5 నిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు కాబట్టి మీరందరూ ఘనమైన స్వాగతం ముఖ్యమంత్రి గారికి చెప్పవలసిందిగా కోరుతూ నాయకులు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. ఇక అభివృద్ధికి సంక్షేమానికి బాటలు వేయడానికి మన మంత్రులు అందరూ కూడా ఇక్కడికి మరికొద్ది క్షణాలలో వస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయన్నమాట. చాలా జాగాలలో డివిజన్లకు ఊళ్ళో యాడ్ అయిపోయి ఇప్పుడు డివిజన్లకు మారిపోయినాయి అన్నమాట. కొత్త పాత లేకుండా కాంగ్రెస్ వాళ్ళు అన్ని పార్టీల నుంచి వస్తా అంటే తీసుకోవాలని మనవి చేస్తూ ఎక్కడ గొడవ పడకుండా మీరందరూ పనిచేయాలని నేను మనవి చేస్తున్నాను మీతో. అద్భుతంగా గ్రామ పంచాయతీల్లో ఎవరైతే ఫలితాలు ఇచ్చారో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అద్భుతమైన ఫలితాలు తప్పకుండా మీ అందరి కష్ట ఫలితంగా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కి ముందు పీరియడ్ అయిపోయింది. వాటిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ లో అద్భుతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి. దాంట్లో మీరందరూ కష్టపడి అత్యుత్తమ ఫలితాలు వచ్చే దాంట్లో మీరంతా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి యొక్క కలను నెరవేర్చడానికి, ఆమె అనుకున్నటువంటి తెలంగాణను సృష్టించడానికి, తెలంగాణ ప్రజల కోరికలని ఆశలని ఆశయాన్ని తీర్చడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కోరుకున్నటువంటి అసాధ్యమైనటువంటి కోరికని సుసాధ్యం చేసి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా నేటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనాడు మన జిల్లాకి ఇచ్చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉభయ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం. ఈ జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం నాకు సుదీర్ఘ కాలం లభించినప్పటికీ నా జీవిత కోరిక, నా జిల్లా ప్రజల యొక్క శాశ్వత కోరిక దగ్గరలో ఉన్నటువంటి గోదావరి జలాన్ని ఈ 10 నియోజకవర్గాలకి పంచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో 2 లక్షల ఎకరాలకి నీటి ఇచ్చేటటువంటి మహద్భాగ్యం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి సారథ్యంలో తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి ఈ సభా సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా పాలే రిజర్వాయర్ నుంచి కేటాయించిన ప్రతి సంవత్సరం 4.7 టీఎంసీ తాగునీటి అవసరాలను ఖమ్మం, మహబూబాద్ మరియు సూర్యాపేట జిల్లాలకు అందించడం జరుగుతుంది. మిత్రులారా, పాలేరు నియోజకవర్గానికి ఈరోజు ఒక చారిత్రాత్మక సందర్భం చెప్పిన మనం చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన ఈ మూనేరు పాలేరు లింక్ పథకం ద్వారా 1 సంవత్సరంలో పూర్తి చేస్తాం. వచ్చే జనవరి లోపు మళ్ళీ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రారంభోత్సవం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, ఇన్ని కార్యక్రమాలు ఉండటం వల్ల కేవలం 2 విషయాలు చెప్పి నేను ముగించి గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను. ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ కావాల్సిన చర్యలన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మేము ముగ్గురు ఈ జిల్లాకు కావాల్సిన అన్ని తీసుకొని వస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ప్రారంభం చేసినటువంటి వాటిలో కూడా, భూమి పూజ చేసుకున్నటువంటి వాటిలో కూడా ప్రధానంగా ఇరిగేషన్ సంబంధించిన కెనాల్, అట్లాగే విద్యకు సంబంధించిన JNTU,
వైద్యానికి సంబంధించిన నర్సింగ్ కళాశాలని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. వీటితో పాటు భవిష్యత్తులో ఇక్కడ తీసుకురావాల్సినటువంటి సీతారామ ప్రాజెక్టు గురించి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పారు. ఇక భవిష్యత్తులో ఈ జిల్లాకు కావాల్సింది ఈ సమస్యలతో పాటు ఇక్కడ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకి కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలు పనికొచ్చేటువంటి పరిశ్రమలు మాత్రమే పెద్ద ఎత్తున ఈ జిల్లా తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలలో ఖమ్మం జిల్లా 100% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి, టీఆర్ఎస్ ను పొందబెట్టాలి. బీజేపీ అయితే ఆనవాళ్ళు కూడా ఖమ్మం జిల్లాలో